నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఆ టూర్ అయితే సక్సెస్ అయింది. అయితే ఇక్కడ ఆ టూర్‌లో కొంతమంది ఫ్లెక్సీలు పెట్టుకొని నిలబడ్డారు. కొందరైతే ఫ్లెక్సీలు కట్టారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో ఏటలు నరికినట్టు రప్ప రప్ప నరకతామనేసి పుష్ప డైలాగ్ కొన్ని, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తామనేసి ఇలా కొన్ని ఫ్లెక్సీ పట్టుకొని నిలబడటం కూడా జరిగింది. దీన్ని ఇంకా మన ఛానల్స్ ఉన్నాయి కదా, నిన్న డిబేట్స్ ఇంకా అసలు అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాష్ట్రం అయిపోతుంది, నీతులు చెప్పడం స్టార్ట్ చేసేసారు అప్పుడే. అయితే ఒక్కసారి వాళ్ళు నీతులు చెప్పేటప్పుడు మనం కూడా ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోవాలా. ఇదే వీళ్ళు కార్యకర్తలు వాళ్ళని హింసించారు, కొట్టారు, జైల్లో పెట్టారు. వాళ్ళకి ఏదో కోపం ఉన్నది. ఒక పిల్లిని తీసుకొచ్చి గదిలో పెట్టి కొడితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటుంది. 4వ రోజు ఏం చేస్తుంది? తిరగబడుతుంది. ఇదే విధంగా వాళ్ళు కోపంతో, ఆవేశంతో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, సైకో లాంటి మాటలు, ఇంకేదైనా దుర్భాషలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? ఎక్కడ కానీ మాట్లాడలే. వీళ్ళు డైరెక్ట్గా ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పారు? ఒక రాయి తగిలితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 10 రాయలతో కొట్టండి పోతాడనేసి అన్నారు. సరే, అధికారంకి వచ్చిన తర్వాత కాముకున్నారా? నిన్న మహానాడులో ఏమని చెప్తున్నారు? ట్రైలర్ చూపిస్తా, ఒకడు ఈ విధంగా కాలు జారి కింద పడ్డాడు, ఒకడు గుండె నొప్పి వచ్చింది, ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఒకడు అక్కడ ఉన్నాడు. ఇలాగన్నా ఒక నాయకుడు మాట్లాడాల్సింది. మనము ఒక నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక రాయి పైకేస్తే అది ఎంత వేగంగా వస్తుందో అది అంత వేగంగా రిటర్న్ వస్తుంది. కాలం ఇప్పుడు ఇంతకుముందు కూడా పదే చెప్తున్నా, కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ చేంజ్ అయినప్పుడు కాలం ఈ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఖచ్చితంగా బాధపడతారు. ఇది మనం నాటిన విషవృక్షం, ఇది మంచి ఫలితాలు ఇవ్వదు అనేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఖచ్చితంగా బాధపడతారు. ఈ సంస్కృతి మంచిది కాదు అనేసి నా ఉద్దేశం.